హలో అండి. హాయ్. వెల్కమ్ టు గౌరీ సిరి బ్లాగ్స్. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే నెక్స్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇంకా గ్రాసరీస్ తీసుకుందాం అనేసి నెక్స్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము ఉండేది సెకండ్ ఫ్లోరు. ఇంకా ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. ఇంకా కిందకు వచ్చేసినాము. సో స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నెస్టోలో అయితే ఈ మధ్య అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరికేవి కాదు. ఇంతకుముందు అయితే ల్యాండ్ మార్క్లో తీసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడ నెస్టోలో బాగానే దొరుకుతున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇంకా క్రిష్కన్ అయితే ఫస్ట్ అయితే స్టోర్లలో కూర్చోబెట్టేసిన. ఇంకా ఆమెను మంచిగా కంఫర్టబుల్గా కూర్చోబెడితేనే షాపింగ్ చేయనిస్తుంది, లేదంటే ఏడుస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే క్రిష్కన్ అయితే కూర్చోబెట్టిన. ఇంకా ఇప్పుడైతే వెళ్దాము లోపలికి. ఇంకా ఇక్కడ ఏం తీసుకుంటా ఏంటి అనేసి ఇంకా చూపెడతాను. ఇంకా గ్రాసరీస్తో పాటు కొన్ని కుక్వేర్ ఐటమ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. నచ్చితే ఇంకా చూద్దాం. ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. బిస్కెట్స్, స్నాక్స్, అన్నీ కేక్స్, వెరైటీస్, స్వీట్స్ చాలా ఉంటాయి. ఇంకా సౌదీ స్వీట్, కునాఫా స్వీట్ ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది ఇక్కడ. ఎవరైనా మన వీడియో చూస్తే ట్రై చేయండి. స్నాక్స్ అన్నీ కూడా ఇండియన్ స్నాక్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. అంటే వడ, దాల్ వడ, మెహందీ వడ, మిర్చి, అట్లా పప్స్ అన్నీ ఉంటాయి. అన్నీ కూడా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా బార్బిక్యూ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అన్నీ కూడా బాగుంటాయి. మరీ చప్పగా కాకుండా కొంచెం స్పైస్ బాగానే ఉంటాయి అన్నమాట. ఇంకా మొన్న చాషో బర్త్డే అయింది కదా, అప్పుడు నేను రెడ్ వెల్వెట్ కేక్ కోసం చూసినుండే. ఇంకా మేము షమాలియాలో చూస్తే అక్కడ ఎప్పుడు షమాలియాలో ఒక కేక్ షాప్ ఉంది, అక్కడ ఆర్డర్ ఇస్తాడనమాట గౌరీ. ఇంకా అక్కడైతే రెడ్ వెల్వెట్ లేదని చెప్తే ఇంకా బ్లూబెర్రీ ఏదో తీసుకొచ్చిండు గౌరీ. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట. అదే ఇక్కడ ఉంది రెడ్ వెల్వెట్ అని చూపిస్తున్నాను. ఇంకా ఈ మధ్య రెడ్ వెల్వెట్ కేక్ ఇంకా ఫేవరెట్ అయిపోయింది నాకు. అంటే టేస్ట్ బాగా నచ్చుతుంది, కానీ ఆ కేక్ అయితే మంచిది కాదంట. అది కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి రెడ్ వెల్వెట్ కేక్ అయితే మంచిది కాదంట. ఇంకా డోనట్స్ అవన్నీ. ఇంకా చాషు అయితే హాట్ డాగ్ అడిగిండు అనమాట. వాడికి హాట్ డాగ్ అంటే చాలా ఇష్టము. ఇక హాట్ డాగ్ అయితే తీసుకున్నాడు. ఇదండి అనమాట కునాఫా స్వీట్. సౌదీకి వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో చాలా ఎక్కువ అయితే తినేవాళ్ళము. ఈ కునాఫా స్వీటు వేడివేడిగా బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే అంత ఎక్కువ ఏం తినట్లేదు. స్టార్టింగ్ చాలా ఎక్కువ తింటుండే. బాగుంటుంది స్వీట్. ఇంకా వాళ్ళకైతే ఏ ఒక స్నాక్స్ ఇప్పించేస్తే కూర్చుంటారనేసి ఇంకా హాట్ డాగ్ అయితే ఇప్పించిండు గౌరీ. ఇంకా జాషు స్టోలర్లో కృషిక స్టోలర్లో కూర్చుంది. చాషు అయితే ఇంకా ట్రాలీలో కూర్చున్నాడు. ఇంక ఇక్కడ కర్రీస్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, దాల్, ఇంకా బార్బిక్యూస్. ఇప్పుడు ఇక్కడ వింటర్ కాబట్టి ఇంకా ఫుల్గా బార్బిక్యూ సీజన్ అయితే నడుస్తుంది. బార్బిక్యూస్ కూడా ఉంటాయి, బాగానే ఉంటాయి, మరి నాట్ బ్యాడ్, బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే వీలైతే కూర్చోబెట్టి ఇంకా వెళ్దాము. ఇంకా హాట్ డాగ్ అనమాట. ఇంకా కృష్క కూడా ఇస్తే ఇంకా తింటుంది. ఇంకా ఇప్పుడైతే అదే కుక్వేర్ ఐటమ్స్ తీసుకుంటా అన్నా కదా, అందుకే పైనకైతే వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు ఈ 2 days నుంచి ఇంకా వర్షం పడుతుంది అనమాట ఇక్కడ. ఇంకా కొంచెం వర్షం పడిందో లేదో ఇంకా అంబ్రెలాస్ అయితే వచ్చేసినాయి. 2 days నుంచి చాలా వెదర్ చల్లగా ఉంది. ఒక 3-4 days నుండి అయితే వర్షం అయితే పడుతుంది అనమాట. సౌదీలో వర్షం పడితే ఒక ఏమంటారు, మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి వర్షం వచ్చిందంటే ఫుల్ క్రేజ్గా అనిపిస్తుంది అనమాట సౌదీలో. ఇంకా ఇప్పుడు ఇక్కడ అయితే ఇవి చూస్తున్నాను అనమాట. ఏం తీసుకోవాలని అయితే ఏం అనుకోలేదు, జస్ట్ ట్రై చేద్దాము వింటర్ వేర్ అనేసి ట్రై చేస్తున్నాను. షాల్వాస్ ఇంకా అంత ఏం నచ్చలేదు అనేసి ఇంకా తర్వాత తీసుకుందాంలే అనేసి అయితే వెళ్ళిపోయా. ఏం తీసుకోలేదు. ఇంకా మెయిన్గా
ఇంతకుముందు నెక్స్ట్ వేరేలాగా ఉండే, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసారు. వేరే వేరేగా సపరేట్గా డివైడ్ చేసారు అనమాట. ఇంతకుముందు అన్నీ ఒకే దగ్గర ఉండేవి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసారు స్టోర్ అయితే. ఇంకా ఇక్కడ చాషు ఏదో టాయ్ చూసిండు, అది ఏంటా అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా నేను ఇక్కడ కుక్వేర్ కోసం చూస్తుంటే చిన్న చిన్నవి, అంటే పెద్దవి ఉన్నవి చిన్నవి కావాలి అనేసి, మరి పెద్దగా అయిపోతున్నాయి అని చిన్నవి కావాలనేసి అయితే చూస్తున్నా. అయితే మొత్తం సెట్ లాగా ఉన్నాయి అనమాట. నా దగ్గర సెట్స్ ఉన్నాయి కానీ నాకు చిన్న చిన్నవి కావాలన్నమాట. అయితే సపరేట్గా ఇలా చిన్నవి ఈ సైజులో కావాలని చూస్తున్నా. ఒక సింగిల్వి అయితే లేవు, మొత్తం సెట్ టైప్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు నేను డెలివరీ అయిన తర్వాత ఇవి దీనికోసం గోందు కోసం చూస్తే లడ్డు వేసుకోవాలని, అప్పుడైతే దొరకలేదు. ఇప్పుడైతే ఈ గోందు కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ, డ్రై ఫ్రూట్ లడ్డు వేసుకోవడానికి గోందుతో. ఇంక ఇవైతే ఇక్కడ నాకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే ఇవి, ఇంకా పంకిన్ స్వీట్స్, మెలన్ సీడ్స్, ఇంకా అవన్నీ తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే బిల్లింగ్ అయితే వేయించేస్తున్నాం అనమాట. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఏమేమి తీసుకున్నా అనేసి. పిల్స్బరీ పిండి ఇక్కడే దొరుకుతుందనమాట, నెస్టోలో. లూలులో అయితే ఉండదు. ఒకసారి లూలుకి వెళ్తాము, ఒకసారి ఒక వీక్ లూలు, ఒక వీక్ నెస్టో, ఒక వీక్ ల్యాండ్ మార్క్, ఇలా అనమాట. అంటే కొన్ని ఐటమ్స్ ఒక్కొక్క దగ్గర పిక్ చేసుకుంటా అనమాట. అన్నీ అయితే ఒకే దగ్గర దొరకవు. ఆల్మోస్ట్ నెస్టోలో అయితే ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి ఈ మధ్య, ఇంతకుముందు ఉండేవి కాదు. ఇంకా వచ్చేసినాము. ఇవి డైట్కి సంబంధించినవి అన్నీ చూపిస్తున్నాయి అనమాట. ఇంకా ఇదైతే హర్షీ సిరప్ కావాలన్నాడు, చాక్లెట్ సిరప్. ఇంకా అన్ని సామాన్ అయితే ఇంకా తీసి, ఇంకా క్రిష్కి అయితే వాడుకుంది, క్రిష్కని అయితే వాడుకోబెట్టేసిన. ఇంకా ఇవి అన్నీ పన్నీర్ ఇవన్నీ తీసుకొచ్చాను. ఈ మధ్య చీజ్ రోటీ అడుగుతున్నాను అనమాట చాషు, అందుకే చీజ్ కూడా తీసుకున్నాను. చీజ్ రోటీ బాగా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ పల్ప్ అనమాట. అయితే నేనేమనుకున్నా, మంచిగా పల్ప్ ఉంటుందేమో, న్యాచురల్గా తినొచ్చు, ట్రై చేద్దాం అనేసి అయితే తీసుకున్నా. కానీ దానిలో పల్పు మొత్తము షుగర్ మిక్స్ చేసి ఉందన్నమాట. ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది. స్వీట్గా కొబ్బరి పాలలో దోశలు ముంచుకొని తింటారు చూడండి, స్వీట్గా ఒక డిష్ ఉంటుంది అది, అదనమాట అది. ఇంకా అంత స్వీట్ షుగర్ ఉందనేసి నాకైతే నచ్చలేదు. ఈ 2 బౌల్స్ అయితే తీసుకున్నా. నా ఫేవరెట్ కలర్ వైలెట్ ఒకటి, ఇంకొకటి గ్రీన్ కలర్, ఈ 2 అయితే తీసుకున్నా. అలాగే ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ డేస్ అయిపోతే నేను పడేస్తాను అనమాట. ఇంకా కొత్తవి అయితే కొన్ని తీసుకున్నాను. ఇంకొకటి బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా తీసుకెళ్ళినప్పుడు ఉండడానికి అనేసి, ఇంకా ఇదొకటి మసాలా డబ్బా తీసుకున్నాను అనమాట. అన్ని స్పైసెస్ ఔటింగ్ వెళ్ళినప్పుడు కుక్ చేసుకున్నప్పుడు అన్నీ దీంట్లో వేసుకొని ఒకే బాక్స్లో అన్నీ ఉంటాయి కదా అనేసి, ఇంకా ఇదొక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పొంగనాలది ఇంకా నా దగ్గర పాతది కొంచెం ఖరాబ్ అయిందనమాట, ఇంకా నాన్ స్టిక్ది, ఇంకా ఎక్కువ రోజులు వాడొద్దు కదా అనేసి ఇంకా మళ్ళీ ఇంకా కొత్తది అయితే ఒకటి తీసుకున్నాను, అదనమాట. ఇంకా అంతే. ఇంకా ఈ బౌల్స్ అన్నీ, ఇంకా కవర్స్, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవైతే ఇంకేం తీయట్లేదు ఇప్పుడు. ఇంకా ఇదైతే ఒకటి తీసుకున్నాను, ఇదైతే చాలా బాగుంది, మంచిగా వస్తున్నాయి అనమాట పొంగనాలు. ఇంకా ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.